తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ ఒపీనియన్ అంటే? యాక్చువల్లీ నో వర్డ్స్ అండి. లైక్ హీజ్ అన్ యాక్టర్. రియల్లో ఎలాగుంటారనేది క్లారిటీ చెప్పలేము. ఎందుకు అని అంటే ఐ మీన్ 2 years అయింది. లిటరలీ అతను కూడా అనుకోలేదు సీఎం అయిపోతా అనుకుని. లైక్ హీ లిటరలీ కంటెస్టెడ్ అంతే. సో వచ్చారు. బట్ ఏదైనా సరే మంచి స్టెప్స్, కొంచెం ఫ్రీ బీస్ లాంటివి తగ్గించి ఏదైతే డిఎంకే నినాదాలు ఉన్నాయో అవి ప్యూర్ ద్రవిడియన్ లాంటి అపార్ట్ చేసి ఒక మంచి గవర్నెన్స్ ఏదైనా సరే బెటర్మెంట్ ఫర్ ఇండియా ఏదైనా సరే ఓకే. మాకు జెన్జీ ఓటర్లు ముఖ్యంగా 40 నిలబడ్డట్టు తెలుస్తుంది మనకి. సో టోటల్ యూత్ మొత్తం కూడా ఇప్పుడు జెన్జీ అంటున్నాం కదా, జెన్జీ ఎందుకు అంతలా జెన్జీ ఓటర్స్ ఆయన వైపు అట్రాక్ట్ అయ్యారు? కేవలం సినిమా గ్లామర్ అయినా ఇంకేదైనా పని చేసి ఉంటుంది అనుకుంటారా? ఫ్యాన్ బేస్డే అండి. ఫ్యాన్ బేస్డ్ ప్లస్ ఏంటి అని అంటే అటు డిఎంకే రెండు ఏంటి అని అంటే లిటరలీ అవి బాగా ఓల్డ్ ఏజ్ ప్లస్ కరప్షన్ ఈ రెండు. అంటే మనం లిటరలీ ఒక 20-30 years చూసుకుంటే వస్తే ఏడిఎంకే లేకపోతే డిఎంకే ఇలా 30-40 yearsలో డెవలప్మెంట్ జరగలేదు అంటే జరిగింది. బట్ కరప్షన్ కూడా అంత రీతిలో ఉంది తమిళనాడు. విజయ్ గారు గెలిచాక ఏపీలో ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద. కంపేర్ టు విజయ్తో పోల్చుకుని ఆయన సింగిల్గా పోటీ చేయమనే వాళ్ళు చాలా మంది పెరుగుతున్నారు, ఆయన ట్రోల్ చేస్తారు. కూటమి వల్ల ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారికి తక్కువ సీట్లు వచ్చాయి. అవుట్ ఆఫ్ 23 హీ లిటరలీ మేడ్ 23. ఏది పోలేదు. అతను బాగానే చేశారు. అండ్ విజయ్ గారు అని అంటారా చెప్తున్నా కదా. అది ఓకే. ఇన్ కేసు ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ సింగిల్గా పోటీ చేస్తే ఏపీలో 170 స్థానాల్లో జనసేన 175 కంటెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే ముందు సినారియో అని అంటే ఈ 2024 ఎలక్షన్ సినారియో తీసుకుంటే కంపల్సరీ వచ్చేవాళ్ళు కాదు డెఫినెట్లీ. ఎందుకు అని అంటే అందరికీ అర్థం అవ్వాలి కదా ఏమనేది. సో ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. బట్ ఏంటి అని అంటే మన ఆంధ్రాలో ఎయిదర్ వైఎస్ఆర్సీపీ ఆర్ టీడీపీ, అవును, ఈ రెండిట్లోనే మ్యాక్సిమం ఉంటుంది. ప్రెసెంట్ కూటమిగా ఉంటేనే వీళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఫైనల్గా బ్రో, ఇంకా భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని లాగి ఆయన ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఆయనకి సంబంధం లేని విషయాల్లో బుర్ర ఉండాలండి ఎవరికైనా. దేనిలో పడితే దానిలో మనము ఎవరిని పడితే వాళ్ళు లాగామనుకోండి అది ఉపయోగం లేదు. అది జస్ట్ మీ మెటీరియల్ అవుతుంది కానీ డైరెక్ట్గా ఉండదు. సో బెటర్ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవడం బెటర్. చాలా చాలా